ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఆర్టికల్స్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఆర్టికల్స్ ఎన్ని 3 ఉన్నాయి, ఏ అండ్ ద. దాంట్లో నుండి ఏ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, వాటి యూసేజ్ ఎక్కడ వాడతాము అనేది బేసిక్ రూల్స్ గురించి చూద్దాం మనం ఒకసారి. ఓకేనా? ఫస్ట్ థింగ్, ఆర్టికల్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్. ఏ అనేది ఏంటి? ఇండెఫినెట్ ఆర్టికల్. ఏ అనేది కాన్సోనెంట్ సౌండ్స్ ముందు వాడతాం. కాన్సోనెంట్స్ ఉన్నాయి కదా, వాటి సౌండ్స్కి ముందు మాత్రమే. సౌండ్ లెటర్ కూడా కాదు, మనకు సౌండ్ ముందు, కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏ అనే ఆర్టికల్ని వాడతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్, ఏ టేబుల్. ట అనేది ఏంటి? కాన్సోనెంట్స్. సో అందుకని అక్కడ ఏమొస్తుంది? టేబుల్ వచ్చి. అదేవిధంగా యూరోపియన్ అన్నాం. యూరోపియన్ అనేటప్పుడు మనకి ఇక్కడ ఏముంది? ఈ ఉంది. ఈ అనేది వోవెల్, కానీ దాని సౌండ్ ఏంటి? యూరోపియన్. అంటే యా సౌండ్ ఫస్ట్ వస్తుంది, అందుకని దాని ముందు ఏమొస్తుంది? ఆర్టికల్ ఏ వస్తుంది. వోవెల్ ఉంది కదా అని అండ్ రాయకూడదు. సౌండ్ అని బేస్ చేసుకొని మనం ఆర్టికల్స్ అనే వాటిని ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ విత్ ద కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్స్ అంటే ఏవైతే మనం లెక్క పెట్టగలిగే ఉంటాయో, వాటర్, ఎయిర్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అన్కౌంటబుల్స్. సో ఓన్లీ విత్ ద కౌంటబుల్స్ మాత్రమే. చాక్ పీస్, పెన్సిల్, పెన్ ఇలాంటి వాటికి మనము కౌంటబుల్స్ ముందు మాత్రమే ఏని యూజ్ చేస్తాం.